Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. Friends, ఈ 2025 May 17th Saturday evening 7:30 PM కి IPL మ్యాచ్ నంబర్ 58 చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో క్రికెట్ లీగ్ సంబంధించి IPL, BBL, PSL లాంటి మ్యాచెస్ విన్నర్ రిపోర్ట్ అనేవి ఇలా పోస్ట్ చేస్తాం. దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరుగుతుంది. అది ఒకవేళ ఓపెన్ కాకపోతే పైన వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా, నా వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. ఈ టూ టీమ్స్ ఆల్రెడీ ఇదే సీజన్ లో మ్యాచ్ నంబర్ 1 ఎడెన్ గార్డెన్ కోల్కతాలో ఆడున్నారు. అప్పుడు ఆర్సీబీ టీం కేకేఆర్ మీదన 7 వికెట్స్ తేడాతో గెలిచారు. సో ఈ యొక్క రెవెంజ్ అయితే ఈ రోజు మ్యాచ్ లో ఈ కేకేఆర్ టీం తీసుకునే అవకాశం వచ్చింది. అండ్ ఈ కేకేఆర్ టీం కి ఈ రోజు మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ఈ రోజు మ్యాచ్ ని బట్టే ఈ కేకేఆర్ టీం ప్లే ఆఫ్స్ కి వెళ్లాలా లేదా అనేది డిసైడ్ అవుతుంది. సో ఈ రోజు మ్యాచ్ లోకి మోర్ ప్లాన్స్ అండ్ మోర్ ఎఫర్ట్స్ అయితే వస్తారు. సో ఎలాంటి ప్లాన్స్ తో వస్తారనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక ఆర్సీబీ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 11 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 8 మ్యాచెస్ విన్, 3 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ సెకండ్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళ లాస్ట్ మ్యాచ్ ఈ ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ లోనే సిఎస్కే మీద గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఆర్సీబీ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి జాకోబ్ బేతల్ నుంచి 33 బాల్స్ కి 55 రన్స్, విరాట్ కోహ్లీ నుంచి 33 బాల్స్ కి 62 రన్స్ అండ్ సెపాన్ నుంచి 14 బాల్స్ కి 53 రన్స్ రావడం వలన వీళ్ళ టోటల్ టార్గెట్ ని 214 టార్గెట్ అయితే సెట్ చేశారు. ఆ టార్గెట్ ని ఈ ఆర్సీబీ బౌలర్స్ లుంగిగిడి నుంచి 3 వికెట్స్, కృణాల్ పాండ్యా నుంచి 1 వికెట్, యాస్ దయాల్ నుంచి 1 వికెట్, ఇలా వీళ్ళ నుంచి వికెట్స్ రావడం వలన కొద్దిగా స్ట్రగుల్ అవుతూనే ఈ ఆర్సీబీ బౌలర్స్ ఈ 214 రన్స్ టార్గెట్ ని డిఫెండ్ చేశారు. జస్ట్ 2 రన్స్ తేడాతో ఆ మ్యాచ్ సిఎస్కే మీద గెలిచారు. ఆ మ్యాచ్ లో కొద్దిగా బౌలింగ్ చేయడంలో ఈ ఆర్సీబీ బౌలర్ స్ట్రగుల్ అయితే అయ్యారు. సో మళ్ళీ అలాంటి మిస్టేక్స్ రాకుండా ఈ రోజు మ్యాచ్ లో జాగ్రత్త పడతారు. అండ్ ఈ రోజు మ్యాచ్ ఈ ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియం లోనే జరగబోతుంది. సేమ్ మళ్ళీ ఇదే గ్రౌండ్ కాబట్టి వీళ్ళు ఈ రోజు మ్యాచ్ లో హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ని యూజ్ చేసుకుంటారు. అండ్ వీళ్ళ మెయిన్ బౌలర్ హెజిల్వుడ్ లేకపోవడం వీళ్ళు క్లియర్ గా దాని వలన స్ట్రగుల్ అయితే అవుతున్నారు. సో అతని యొక్క ప్లేస్ లో లుంగిగిడిని రీప్లేస్ చేసుకుంటారు. సో ఈ యొక్క బౌలర్ నుంచి మోర్ డిపెండ్ అయితే అవుతారు ఈ ఆర్సీబీ టీం. అండ్ వీళ్ళ బ్యాటర్స్ మంచి ఫామ్ లో ఉన్నారు. సో ఈ యొక్క అడ్వాంటేజ్ ని ఈ ఆర్సీబీ టీం యూజ్ చేసుకుంటారు. అండ్ ఈ కేకేఆర్ మీద ఆల్రెడీ ఇదే సీజన్ లో ఈ ఆర్సీబీ టీం ఓడించారు. సో ఈ యొక్క కాన్ఫిడెన్స్ ఈ రోజు మ్యాచ్ లో ఈ ఆర్సీబీ టీం కి ఉంటుంది. ఇక ఈ ఆర్సీబీ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే విరాట్ కోహ్లీ, టిమ్ డేవిడ్ అండ్ రొమారియో సిపాడ్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే కృణాల్ పాండ్యా అండ్ యాస్ దయాల్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ ఆర్సీబీ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వేర్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే పర్ఫెక్ట్ గానే ఉంది. అండ్ వీళ్ళ బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా వీళ్ళ రీసెంట్ మ్యాచెస్ లో కొద్దిగా స్ట్రగుల్ అయితేనే వస్తున్నారు. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ డెవలప్ చేసుకుని అయితే వస్తారు. సో ఎలాంటి చేంజెస్ తో వస్తారనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక కోల్కతా నైట్ రైడర్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 12 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 5 మ్యాచెస్ విన్, 6 మ్యాచెస్ లాస్ అండ్ 1 మ్యాచ్ అబౌండెడ్ అయి పాయింట్స్ టేబుల్ 6th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళ లాస్ట్ మ్యాచ్ ఈ కేకేఆర్ హోమ్ గ్రౌండ్ లోనే సిఎస్కే తో లాస్ అయ్యి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ కేకేఆర్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి రహానే నుండి 33 బాల్స్ కి 48 రన్స్, మనీష్ పాండే నుంచి 28 బాల్స్ కి 36 రన్స్ అండ్ ఆండ్రే రసూల్ నుంచి 21 బాల్స్ కి 38 రన్స్, ఇలా వీళ్ళ బ్యాటర్స్ నుంచి ఈ స్కోర్స్ రావడం వలన వీళ్ళ టోటల్ స్కోర్ 180 టార్గెట్ అయితే సెట్ చేశారు. ఆ టార్గెట్ ని ఈ కేకేఆర్ బౌలర్స్ వరుణ్ చక్రవర్తి నుంచి 2 వికెట్స్, హర్షిత్ రాణా నుంచి 2 వికెట్స్ అండ్ అరోరా నుంచి 3 వికెట్స్ అయితే వచ్చాయి. బట్ వీళ్ళ మ్యాచ్ లో వికెట్స్ తీసినప్పటికీ వీళ్ళ బౌలర్స్ ఆ మ్యాచ్ లో మోర్ ఎకనామిక్ అయితే అయ్యారు. సో దాని వలన సిఎస్కే టీం 2 వికెట్స్ తేడాతో ఈ కేకేఆర్ మీద గెలిచారు. ఆ మ్యాచ్ ఈ కేకేఆర్ టీం లాస్ట్ వరకు తీసుకెళ్లారు. బట్ బ్యాడ్ లక్, ఇంకొక 10 రన్స్ ఉండుంటే ఆ మ్యాచ్ ఈ కేకేఆర్ టీమే గెలుచుండేవారేమో. సో ఈ రోజు మ్యాచ్ లో మళ్ళీ అలాంటి మిస్టేక్స్ రాకుండా జాగ్రత్త పడతారు. సో ఎలాంటి ప్లాన్స్ తో వస్తారనేది చూద్దాం ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు మ్యాచ్ ఈ కేకేఆర్ టీం కి చాలా ఇంపార్టెంట్. ఈ మ్యాచ్ గెలిస్తేనే ప్లే ఆఫ్స్ కి వెళ్తారు లేదా డిస్క్వాలిఫై అవుతారు. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ ప్లేయర్స్ మోర్ ఎఫర్ట్స్ అండ్ మోర్ ప్లాన్స్ తో అయితే వస్తారు. అండ్ ఈ కేకేఆర్ కీ ప్లేయర్స్ గా సునీల్ నరేన్ అండ్ ఆండ్రే రసూల్ నుంచి రీసెంట్ మ్యాచెస్ లో మంచి పెర్ఫార్మెన్స్ అయితే చూసాం. సో ఈ రోజు మ్యాచ్ లో కూడా అలాంటి పెర్ఫార్మెన్స్ వస్తే మాత్రం ఈ కేకేఆర్ టీం కి అడ్వాంటేజ్ ఉంటుంది. సో చూద్దాం ఎలాంటి ప్లాన్స్ తో వస్తారనేది. ఇక ఈ కేకేఆర్ బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే డీకాక్, సునీల్ నరేన్ అండ్ అజింక్య రహానే నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే వరుణ్ చక్రవర్తి అండ్ హర్షిత్ రాణా నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ కేకేఆర్ కీ ప్లేయర్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వేర్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్
బట్ వీళ్ళు మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ నుంచే కొద్దిగా స్ట్రగుల్ అయ్యే బ్యాటర్స్ ఉన్నారు. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో సరి చేసుకుని అయితే వస్తారు. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళు స్పిన్నర్స్ అండ్ పేసర్స్ కూడా రీసెంట్ మ్యాచెస్ లో మంచిగానే పెర్ఫార్మెన్స్ చేశారు. సో మళ్ళీ అలాంటి పెర్ఫార్మెన్స్ తో అయితే ఈ రోజు మ్యాచ్ లోకి వస్తారు. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే ఎం చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ నే ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఈ రోజు మ్యాచ్ లో ఈ వెన్యూలో 80% వర్షం పడే అవకాశాలు అయితే ఉన్నాయి. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో కేకేఆర్ టీమ్ కి చాలా డిసడ్వాంటేజ్ అయితే ఉంది. ఆర్సీబీ టీమ్ అయితే సేఫ్ లో అయితే ఉంటుంది. బట్ కేకేఆర్ టీమ్ కి ఈ మ్యాచ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చూద్దాం బెంగళూరులో వాతావరణం ఎలా ఉంటుందనేది. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 169 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 150 ఉంది. సో దీన్ని బట్టి ఈ రోజు ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 200 to 210 మధ్య స్కోర్ చేసుకుంటే సేఫ్ సైడ్. అండ్ ఈ రోజు మ్యాచ్ లో ఈ బోటింగ్ కెప్టెన్స్ ఎవరు టాస్ విన్ అయినా ఫస్ట్ బ్యాటింగ్ అయితే వెళ్తారు. అండ్ ఈ రోజు నా అనలిసిస్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 190 to 200 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనల్లీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు చేజింగ్ చేసే టీం కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మాక్సిమం ఈ టీం గెలుస్తుంది. కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.